హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఇంత మార్నింగ్ 6 o'clock ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారో. సో టైం 6 అవుతుంది. సో ఈరోజు మేము యాక్చువల్గా మా కజిన్స్ ఓన్లీ గర్ల్స్ మాత్రమే మేము ట్రిప్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇట్స్ ఎ షార్ట్ డే ట్రిప్ అనమాట. మన అనంతగిరి హిల్స్ వికారాబాద్కి వెళ్తున్నాము. సో మాన్సూన్ టైం, క్లైమేట్ బాగుంది, వెదర్ బాగుంది. సో అందుకని చెప్పి ఐ హోప్ వర్షం పడద్దు అని అనుకుంటున్నా. సో నేను మా అక్క మా అనదర్ సిస్టర్ని పిక్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో వాళ్ళిద్దరు కూడా పైకి వెళ్ళారు. నేను మీన్ వైల్ వీడియో తీస్తున్నా. సో వాళ్ళని కూడా చూపించేస్తా. సో కంప్లీట్గా ఈరోజు మేము ఏమేమి చేసాం, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అని మొత్తం మేము ఈ బ్లాగ్లో పెడతాం. సో చూసి ఎంజాయ్ చేసేయండి. చలో హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్ చెప్పాలి. హాయ్ హాయ్ క్యూటీ. హాయ్ ఇంకా. చలో ఈ అక్కనే డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ బావచ్చి అని ఒక హోటల్ కనిపిస్తే ఇక్కడ టీ తాగుదామని చెప్పి ఆగాము. అక్కకి టీ తాగాలని ఉంది. సో ఇక టీ అయితే తాగింది అక్క. మొత్తానికైతే అక్కకి అస్సలు టీ నచ్చలేదు. ఫుల్ స్వీట్ ఉందంట, అసలు ఘోరంగా. విన్నాడు, క్లియర్ గా చూసిండు, వీడియోలో కూడా వచ్చింది. ఆయన ఎక్స్ప్రెషన్ పక్కన పెడదాం ఎట్లా వచ్చిందో కదా. క్యూట్ ఎటువైనా క్యూట్ నువ్వు అనిపిస్తుంది. డోర్ కాలనే సీట్ కనిపించట్లేదు తెలుసా అసలు. ఆయన పాపం నిజంగా ఇద్దరు తీసేసిన తెలుసా ఆయన. నాకు చాయ్ నచ్చకపోతే చెప్పక్క. ఆయన చాయ్ లవర్స్ అందరు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడు నిజంగా కామెంట్స్ లో. దట్స్ ట్రూ అని చెప్పి. సో మేము ఇక్కడ వడ, క్యూటీ అయితే వడ తీసుకుంది. నేనైతే బోండా అండ్ 2 ఇడ్లీ తీసుకున్నా. అక్క నువ్వు దోశ ఇక్కడ చేస్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ K&S ఫుడ్ కోర్ట్ ఇక్కడ చేస్తున్నాము. గుండంత మంచిగా ఉన్నాయి కదా. ఆయన సిగ్గు పెడుతున్నాడు అక్క నిజంగా. అక్క చెప్పు, ఇంగ్లీష్ చెప్పు, ఏదో ఒకటి మాట్లాడు. చెప్పు ఫస్ట్ ఆ ఛాయ్ పోయింది కానీ నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. నేను ఒకవేళ తీసుకెళ్తే రివ్యూ ఇచ్చిన వాళ్ళకి ఇట్లా చచ్చిపోతారు. ఒక్క దోశ వస్తుంది. ఇడ్లీ నార్మల్ ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. మెయిన్ ఐటమ్ దోశ వస్తుంది. చీజ్ దోశ చెప్పిన చీజ్ దోశ బాగానే చీజ్ వేసిండు. ఓకే సాటిస్ఫైడా ఫైనల్గా? Okay, fine, not that great, but nothing else. 38 kilometers ahead, so we don't want to take a chance. చెప్పమ్మా. ఇది డిష్ బాగానే ఉంది. ఇడ్లీ అయితే ఓకే ఫైన్. ఇడ్లీ ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. ఓకే నార్మల్. సో ముందు వెళ్తే అంకుల్ వినకపోతే చాలు. సో ముందు వెళ్తే ఒకవేళ ఇన్కేస్ ఫుడ్ దొరకదేమో అని చెప్పేసి హైవేలో, అందుకని చెప్పి ఇప్పుడే తినేస్తున్నాం. సో మాకైతే బిల్ ఎంత దాకా 200 అయింది. జస్ట్ బోండా అండ్ ఇడ్లీ ఒక ప్లేట్, అంటే 2 కలిపి ఒక ప్లేట్, వడ ఒక ప్లేట్ అండ్ దోశ, చీజ్ దోశ అండ్ విత్ 1 వాటర్ బాటిల్. సో 200. అది అసలు వర్త్ ఇట్ కాదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు వికారాబాద్ ఈ రూట్ నుండి వెళ్తున్నప్పుడు ఇన్ కేస్
కేఎండ్ఎస్ అని ఫుడ్ కోర్ట్ ఒక బండి కనుక కనిపిస్తే అక్కడ తినకండి, ముందే చెప్తున్నాము మేము. రివ్యూస్ కూడా ఆల్రెడీ మేము ఇచ్చాము కాబట్టి, సో బీ కేర్ఫుల్. అలా ముందుకు వెళ్తుంటే ఈ చెట్ల దగ్గర మంచిగా దిగచ్చు కదా, బాగున్నాయి ట్రీస్ మధ్యలో, రోడ్ మధ్యలో, అలా బాగుంది చూడడానికి అని చెప్పి 1 by 1 ఫొటోస్ వీడియోస్ అయితే దిగేసామన్నమాట కొంతసేపు. సో చాలా బాగా వచ్చాయి పిక్స్ కూడా. అండ్ అలా మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ ప్లేస్, ఇదైతే వండర్ఫుల్ ప్లేస్. ఇవి కూడా కనిపించాయి చెట్లు. సో ఇక్కడ చాలామంది ఫొటోస్, రీల్స్, ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా మనం ఆగి ఫొటోస్ అనేది దిగాము. సో ఫైనల్లీ ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్ చేసేసుకొని చిన్నగా వీడియోస్ తీసుకొని మళ్ళీ మేము అనంతగిరి హిల్స్కి వెళ్ళిపోతున్నాం కదా. అది కొంచెం చూసారు, అక్కడ ఉంది మా కార్. అలా మా ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా ప్రయాణం అనంతగిరి హిల్స్కి స్టార్ట్ చేసాం. చూడండి ట్రీస్ మధ్యలోంచి అలా రోడ్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి అసలైన ది బెస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట, అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ ప్లేస్కి. సో ఇక్కడ కార్ పార్క్ చేసేసి ఇక్కడ వచ్చి మనము పోలీస్ ఆయన దగ్గర టికెట్ తీసుకోవాలి. సో ఈవెన్ కార్ పార్కింగ్కి కూడా అమౌంట్ పే చేసి అలా వెళ్ళిపోవాలి. అక్కడ అందరు వెళ్తున్నారు కదా, సో అలా చూడండి ఎంత రష్ అయిపోయిందో. అండ్ ఇక్కడ బైక్ పార్క్ కూడా సపరేట్గా ఉంది. సో ఇక్కడ మనం జామకాయలు తీసుకుంటున్నాం, ఆకలి వేస్తుంది ఫస్ట్. సో మొత్తానికైతే హిల్ పాయింట్కి అయితే వచ్చేసాము. ది ఫస్ట్ హిల్ పాయింట్కి, మన అనంతగిరి హిల్స్కి. సి వాళ్ళు అక్కడ వీడియోస్ తీస్తున్నారు అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ వ్యూ చూస్తారా, లుక్. సో ఇదండి వ్యూ పాయింట్, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా, చాలా బాగుంది కదా గ్రీనరీతో. అండ్ ఇక్కడ చాలా మంది ట్రెక్కింగ్ చేయడానికి వస్తున్నారు. సి ఓవర్ దేర్. సో చాలా మంది ట్రెక్కింగ్ చేయడానికి వస్తున్నారు. సో ఫస్ట్ మేము ఇక్కడ వెళ్ళి రావడానికే జస్ట్ 1 hour పడుతుందంట. సో మనం కార్ అక్కడ పార్క్ చేసేసి టికెట్ తీసుకొని ఎంటర్ అయితే అయ్యాం. హలో, ఎలా ఉంది వ్యూ? గుడ్. పైకి వెళ్ళాక తెలుస్తుంది కదా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో అక్క అయితే ముందు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి రోడ్ ఎట్లా ఉందో, మొత్తం రాక్స్ అండ్ ఆల్. అండ్ చూసారు కదా ఎంత గ్రీనరీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్. ఇక్కడ అంతా వాటర్ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు వాటర్ అయితే లేవు. ఈ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి మనం. ఇప్పుడు ఆ కొండ ఎక్కాలన్నమాట, ధూళి తీరిపోద్ది. అక్క బాగానే తొందరగా వెళ్ళిపోతున్నారు, మన వల్ల అయితే అసలు అవ్వట్లేదు. ఇక్కడ నుండి ఇక్కడే ఎక్కడానికి నా వల్ల అవ్వట్లేదు. షట్ షట్. చూసారా ఇప్పుడు మనం అలా వచ్చి ఇలా పైకి ఎక్కాం. లుక్ ఎట్ ది వ్యూ. షీ ఈస్ డూయింగ్ హర్ వ్లాగ్స్. Akka is busy in taking videos and pics. చల్లగా ఉంది. ఎస్, పడ్డామంటే మాత్రం ధూళి తీరిపోద్ది, బిస్కెట్ అయిపోతుంది. కానీ వ్యూ మాత్రం బాగుంది. ప్లస్ అంతేకాకుండా వెదర్ బాగుంది. మెయిన్ వెదర్, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చలోదా, కమ్ ఆన్. ఎంత బాగుంది కదా ఈ ప్లేస్. అసలు నిజంగా ఈ వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అమ్మా, మొత్తానికి తుప్పల్లోంచి, బురదలోంచి వచ్చేసాం. ఒక చూసారా డౌన్. ఇదంతా యాక్చువల్గా వాటర్ ఫాల్ పడుతుందంట, వాటర్. కానీ ఈసారికి వాటర్ లేదు కాబట్టి నేనైతే అసలు బ్రేక్ డాన్సులు చేస్తున్నా. ఇప్పుడు కొండ ఎక్కాలి, ఎగ్జాక్ట్ కొండ చూడండి ఎంత పైకి ఉందో. సీ లుక్, అది ఎక్కాలి. అక్కడ కనిపిస్తుంది అసలు మీకు? అసలు ఏం కనిపించట్లేదు కదా, బట్ స్టిల్ యాక్చువల్గా అదే వే, అటే వెళ్ళాలి. చలోకా.
అమ్మా వామ్మో ఏ ఆ పైకి ఇటు కూడా వెళ్ళొచ్చు యాక్చువల్గా దేస్ వే హే ఇట్రా ఇట్రా రిస్క్ ఇవ్వద్దు రిస్క్ అస్సలు వద్దు చూసారా ఇంత వాటిలో పడుతున్నాం ఇక్కడ ఇంకో వే ఉంది సో ఈ వేలో కూడా వెళ్ళొచ్చు ఈ వేలో నుంచి వెళ్దాం చాలా సేపు ఉంది చెట్లను దాటుకుంటూ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ లేదంటే బిస్కెటే లోయ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్ద లోయ సో బీ కేర్ఫుల్ ఒకవేళ ఇన్ కేసు వస్తే షూస్ ప్రిఫర్ చేయండి అండ్ వైట్ షూస్ అసలు వద్దు ట్రస్ట్ మీ వైట్ షూస్ అసలు వద్దు ఎనీ బ్లాక్ ఆర్ కొంచెం డార్క్ కలర్ షూస్ వేసుకోండి లేదు అంటే నాలాగా స్లిప్పర్స్ వేసుకోండి ఓకే ఇక్కడ చూడండి ఆ రాస్తా ఎంత చిన్నగా ఉంది కదా నిజంగా ఇక్కడంతా తడి తడిగా వెట్టుగా ఉంది ఇంకా వర్షం పడి మొత్తం బురద కాలు వేసామంటే జారిపోతుంది చాలా జాగ్రత్తగా నడవాలి చెట్లు పట్టుకొని సో మొత్తానికైతే హిల్ పాయింట్కి అయితే వచ్చాం కానీ ఇది ఇంకో హిల్ పాయింట్కి వచ్చాం మేము ఇక నడవడం ఓపిక లేక ఇక్కడ కూర్చున్నాం క్యూటీ హలో చూడండి ఇలా కదా మాకు మేము ఎంత కింద నుంచి పైకి నడిచినా మాకు హిల్ స్టేషన్ మాత్రం అస్సలు దారి తప్పిపోయామా లేదంటే ఇది ఇంకో రూటా ఇక్కడ నుండేనా ఇంకా వెళ్ళాలా అనేది తెలీదు వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేమైతే ఇంకా నడిచి నడిచి వచ్చి ఇక్కడ కాసేపు కూర్చుని మళ్ళీ మా ప్రయాణం సాగదీస్తాం ముందుకన్నా వెళ్తాం వెనక్కన్నా వెళ్ళిపోతాం బట్ బాగుంది హాయిగా ఉంది ఎండ లేదు ఆరామ్సే కదా గాలి వెదర్ అయితే చాలా బాగుంది పీస్ఫుల్ గా ఒక బెడ్ షీట్ తెచ్చుకొని ఇక్కడ వేసుకొని పండుకోవాలని ఉంది 10:18 10:18 అవుతుంది వెదర్ చూడు ఎంత బాగుందో ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కదా వ్యూ బ్యూటిఫుల్ అనమాట అసలు నిజంగా గాడ్స్ క్రియేషన్ ఎంత బాగుందో చూడండి వెదర్ అయితే చాలా బాగుంది అది చూసేసి అలా మేము పక్కనే బోటింగ్ ఉంటే ఆ బోటింగ్ దగ్గరికి కూడా వచ్చేసామన్నమాట కార్ ఇక్కడ పార్క్ చేసేసి మనం బోటింగ్కి వెళ్ళిపోవడమే సో ఇక్కడ చూడండి ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలన్నమాట చాలామంది జనాలు ఇక్కడ కూడా ఉన్నారు ఈ బుడ్డోడు భలే పరిగెడుతున్నాడు కదా ఇక్కడైతే ఇంకో వే ఉంది అది ఎటు వెళ్తుందో మనకు తెలియదు బట్ మనమైతే ఫస్ట్ ఆ బోటింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకుందాం వీటి సంగతి చాలా చాలా ఫుడ్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ తాత కూడా పాపం కుట్టుకుంటున్నారు పూలతో అక్కడ చూసారా ఇది ఒక చెరువు పెద్ద చెరువు చాలా పెద్ద ప్లేస్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ఈ ప్లేస్లో ఇక్కడ బోటింగ్ చేస్తారనమాట సో మొత్తానికి మేమైతే ఎవరు చేయాలి ఎలా చేయాలి అనుకుంటూ వెళ్తున్నాము సో తనైతే జర్నీ ఫుల్ బిజీ ఉంది క్యూటీ వ్లాగ్స్లో సో మొత్తానికి నేను ఏదో వాక్కుంటే మొత్తానికి ముందుకైతే వచ్చేసాను ఇక్కడ చూడండి టికెటింగ్ అయితే ఇంత ఉంది 30 minutesకి 200 and 300 డబుల్ అండ్ సింగిల్ తర్వాత చిల్డ్రన్స్కి సపరేట్ ఉంది 300 అది సో ఇక్కడ అన్నీ రాశారు ఏ ఏజ్ వాళ్ళు రావాలి ఏంటి అని ఇక్కడ ఈ అంకుల్స్ కూర్చున్నారు కదా వాళ్ళకి టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోవడమే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఉన్నాయి సో లైఫ్ జాకెట్స్ వేసి అక్కడ లైఫ్ సేవర్స్ కూడా ఉన్నారు మనకి సో వాళ్ళ హెల్ప్ తీసుకొని వీ కెన్ గో అనమాట చాలా బాగుంది చిన్న ప్లేస్ అనే క్యూట్ ప్లేస్ బాగుంది సో వెదర్ కూడా మనకి మంచిగా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మన థింగ్స్ అన్ని బ్యాగ్స్ అన్ని అక్కడ పెట్టేసేయాలి అండ్ ఇక్కడ అక్క చూడండి ఆల్రెడీ ఫోటోషూట్ స్టార్ట్ చేసేసింది అండ్ మేమైతే అసలు వెళ్ళట్లేదు మా వల్ల కాదు మాకు వేరే అదర్ స్పేర్ డ్రెస్ లేదని చెప్పి అలా కొంచెంసేపు వాటర్లో ఆడుకొని ఇంకా ముందుకు వస్తే ఇంకా చూడండి ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నారనమాట ఈ అంకుల్ ఒక్కళ్ళే ఉన్నారు ఇక్కడ మొత్తంలో ఫుడ్ స్టాల్స్లో ఈయన ఒక్కడే ఫిష్ చేస్తున్నారనమాట సో టేస్ట్ చేసేద్దాం స్మెల్ అయితే సూపర్ వస్తుందని చెప్పేసి మేము 2 fishes ఫ్రై తీసుకున్నాము చాలా బాగుంది మసాలా స్మెల్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట ఆయన అటు తిప్పి ఇటు తిప్పి ఫిష్ అయితే ఫ్రై చేసేస్తున్నారు మనకి అండ్ ఇక్కడ చికెన్ బార్బిక్యూ కూడా ఉంది ఇక నేను కూడా చికెన్ బార్బిక్యూ చేస్తాను అంటే పాపం ఆయన అసలు ఏం అనలేదు మంచిగా హాయిగా ఉన్నారు ఫుల్ చిల్ అవుతున్న క్యాండిడేట్ ఆయన చూడండి ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే వచ్చింది మంచిగా రోస్ట్ చేసి మసాలా వేసి ఉల్లిపాయ నిమ్మకాయతో ఇచ్చారు స్మెల్ సూపర్ అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది వర్త్ ఇట్ మేము పెట్టిన అమౌంట్కి ఇక్కడ ఇది వర్త్ ఇట్ 80 rupees ఇది పాంప్లెట్ అంట
చేప. సో బాగుంది, ఫైన్. సో మేమైతే ఫుల్ కుమ్మేసినాం అనమాట ఈ ఫిష్ తినేసి. అండ్ దీంతోపాటు మేము చికెన్ బార్బిక్యూ కూడా చేసాం కాబట్టి ఆర్డర్. సో అది కూడా టేస్ట్ చేసి ఇక్కడ అక్క ఇంకా క్యూటీ ఇద్దరు రివ్యూ చెప్తున్నారు బాగుంది అని చెప్పి. సో నేను కూడా రివ్యూ ఇచ్చేసాను, నిజంగా బాగుంది. నాకు అసలే సీ ఫుడ్ ఫిష్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫుల్ కుమ్మేసాను. ఈ చికెన్ నాకు అసలు నచ్చది బార్బిక్యూ. ఇంకా అలా తినేసి మేము మొత్తానికైతే మా ట్రిప్ ఇక్కడితో ఎండ్ చేసుకొని బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇట్ వాస్ సో గుడ్. సో ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయ్యాక చాయ్ తాగనీకైతే ఆగినాం ఇక్కడ. సో హౌ వాజ్ ద ట్రిప్? Good. It was a good experience. The first all girls trip, girls only trip. Cousins. Yes. So సడన్ గా ప్లాన్ చేసుకొని సడన్ గా వెళ్ళినాం కాబట్టి బట్ స్టిల్ బాగుంది. ట్రెక్కింగ్ చేసాం అండ్ బోటింగ్ దగ్గరికి వెళ్ళాం, ఫుడ్ ఎంజాయ్ చేసాం, వ్యూస్ అండ్ కూల్ బ్రీజ్ ఎవ్రీథింగ్ అంతా చాలా అంటే చాలా ది బెస్ట్ గా ఎంజాయ్ చేసాం. సో తక్కువ వీడియో అయినా ది బెస్ట్ అయితే ఇచ్చాం, అదైతే ఫర్ షూర్. సో కమింగ్ అప్ వీడియోస్ లో ఇంకా ది బెస్ట్ వీడియోస్ ఇస్తామని డెఫినెట్ గా we are promising. Even the weather కూడా చాలా మంచిగా Weather was very nice today. సో గుడ్. నిజంగా ప్లాన్ చేయండి ఇలాంటి మాన్సూన్ టైమ్స్ లో ఎర్లీ మార్నింగ్ పోయి తొందరగా రిటర్న్ వచ్చేస్తే సో మనకి ట్రాఫిక్ నుండి ఏమంటారు బయట పడచ్చు. ఇంకా అంతేకాకుండా వెదర్ నుండి కూడా కొంచెం సేవ్ అవ్వచ్చు ఒకవేళ ఇన్ కేస్ సన్ వస్తే. సో ఇలాంటి టైం అప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తొందరగా రిటర్న్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అండ్ సో కమింగ్ అప్ వీడియోస్ ఇంకా ఎక్కడెక్కడ ట్రిప్స్ చేయాలి ఏమన్నా ఐడియాస్ మీకు కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో బై దట్ విల్ ట్రై టు గో దేర్ అండ్ దెన్ విల్ డూ ఎ వ్లాగ్ అండ్ విల్ అప్లోడ్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, Subscribe చేయండి, కామెంట్ చేయండి. and also do not forget to hit the bell icon. So stay tuned. Bye. bye.